तेलंगाना दिखी न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब गोपालपुरम पुलिस को मिली बेहतरीन कामयाबी बताया गया कि 2 राउडी शीटर्स और एक ज्वेलाइन को किया गिरफ्तार। मामला मोबाइल स्नैचिंग का बताया गया। इस सिलसिले में रवि तेजा और केशवराव जो कि चिलकलगुड़ा के रिहायशी बताए गए एक शख्स का चिलकलगुड़ा एक्स रोड पर मोबाइल छीन कर फरार हो गए थे। बादशाह पुलिस में इत्तला दिए जाने के बाद आखिरकार शराब नोशी रात के वक्त ये लोग कर रहे थे और पुलिस ने जाल बिछा कर इन्हें गिरफ्तार कर लिया। ये तमाम तर कार्रवाई श्रीमती एस रेशमी पेरुमाल IPS DCP नॉर्थ जोन की रास निगरानी में श्री P अशोक एडिशनल DCP नॉर्थ जोन एक टीम तश्कील दी, जिनमें जुबैया ACP गोपालपुरम मधु कुमार, SHO BV कौशिक, DI पुलिस क्राइम स्टाफ गोपालपुरम PSM केदन राज, टी मनीराज, संदीप, रवि कुमार, अशोक कुमार शामिल है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। చాకచక్యంగా చాలా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఆల్ ఆస్పెక్ట్లో చెక్ చేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది నేరస్తుంది. అందులో ధనరాజు, తర్వాత మణిరాజు, సందీప్, రవి వీళ్ళు ముగ్గురు కానిస్టేబుల్ క్రైమ్ కానిస్టేబుల్ చాలా ఎలాంటి డిలే కాకుండా ఇమ్మీడియట్లీ 24 hours నేరస్తులను పట్టుకోవడానికి వీళ్ళు తోడ్పడారు. వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి మంచి రివార్డు కూడా మేము అందజేస్తున్నాం. గోపాలపురం పోలీసు క్రైమ్ స్టాఫ్, తర్వాత వాళ్ళ DI, తర్వాత SI కలిసి అఫెన్స్ అయిన ఒక 24 hours లోపలనే నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఆ నేరస్తులు కూడా పాత నేరస్తులు, వాళ్ళకి ప్రీవియస్ నేర చరిత్ర ఉంది. అందులో వచ్చేసి A1 అంతా వచ్చేసి రవితేజ, అతను చిలుకలగూడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్. అతని మీద ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి. ఒకటి RPS పోలీస్ స్టేషన్లో ఒక స్నాచింగ్ కేసు ఉంది, అదేవిధంగా ఒక మర్డర్ కేసు కూడా ఉంది చిలుకలగూడ పోలీస్ స్టేషన్లో. రెండో అతని పేరు వచ్చేసి చంద్రకేశవులు. అతను కూడా పాత నేరస్తు. అతని మీద 2 కేసులు ఉన్నాయి. అతను ఒక OECD పోలీస్ స్టేషన్లో ఒక 307 కేసులో ఉన్నాడు. తర్వాత ఒక పెట్టి కేసులో కన్విక్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు తర్వాత ఇతరుతో పాటు ఒక బాయ్ జూనియర్ ఉన్నాడు. అతని మీద నేర చరిత్ర లేదు, ఫస్ట్ వీళ్ళతో కలిసి చేసినాడు. వీళ్ళు మొత్తం కూడా 27వ తారీఖు నైట్ అంటే 25 మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 2 అఫెన్సులు చేయడం జరిగింది. ఒకటి సెల్ ఫోన్ స్నాచింగ్ వచ్చేసి గోపాలపురం లిమిట్స్లో, ఒక సెల్ ఫోన్ థెఫ్ట్ కేసు వచ్చేసేమో చిలుకోట పోలీసులు చేసినారు. ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో ఏమైందంటే కంప్లైంట్ 28వ తారీఖు మార్నింగ్ అతను కొండాపూర్ నుంచి వచ్చి చిలుకోట ఎక్స్ప్రెస్లో దిగేసి ఊరికి అతను ఇంటికి పోవడానికి ఊబర్ బుక్ చేసుకొని ఆ వ్యాప్ చూస్తున్న క్రమంలో వీళ్ళు ముగ్గురు కూడా ఒక డియో వెహికల్ మీద వచ్చేసి అతని చేతిలో సెల్ ఫోన్ గుంజుకొని పోయినారు. అంత తర్వాత దానికంటే ముందు కూడా ఒక అఫెన్స్ చిలకలగూడలో ఒక సెల్ ఫోన్, ఇంట్లోకి వెళ్ళి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు ప్రాపర్టీ ఈ 2 సెల్ ఫోన్లు కూడా ఒక కేసు చిలకలగూడలో మిస్డ్ వచ్చేసి OnePlus వెహికల్, OnePlus1 మొబైల్ ఫోన్, తర్వాత ఈ గోపాలపురంలో వచ్చేసి ఓప్పో సెల్ ఫోన్, ఈ 2 కూడా ఎక్కడం జరిగింది. వాటితో పాటు వీళ్ళు ఒక డియో వెహికల్ కూడా నేరం వాడి ఆ వెహికల్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అడుక్కొచ్చేసి అఫెన్స్ చేశారు. ఆ ఫ్రెండ్ అడుక్కొచ్చి దాని మీద అఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా మేము అఫెన్స్ అయిన తర్వాత మా క్రైమ్ టీము అన్ని యాంగిల్లో పాత నేరస్తుల లిస్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ CCTVలు చెక్ చేసుకుంటా వీళ్ళు పోయిన ఎటెన్నారో ఆ వెళ్ళి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డియో వెహికల్, తర్వాత 2 సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్న రిమాండ్ గురించి.